ఈ 10 సంవత్సరాల్లో భారతదేశంలో ఉన్నటువంటి చాలా పేర్లు మారుస్తూ వచ్చారు. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఈ పేర్లు మారుస్తూ వచ్చారు. ఆనాటి పరిపాలకులు పరిపాలించినటువంటి ఇస్లాం రాజ్యంలో ఉన్నటువంటి పేర్లు గావచ్చు, బ్రిటిష్ పేర్లు గావచ్చు, అవి మారుస్తూ అలా మెల్లగా వస్తున్నారు. ఇంకా మార్చాల్సినటువంటి పేర్లు చాలా ఉన్నాయి. ముఖ్యంగా భారతదేశానికి భారతదేశం అని మాత్రమే పిలవాలి. ఇండియా అనేది పూర్తిగా తీసేయాలనేది అధిక ప్రజల యొక్క అభిప్రాయం. కానీ దీన్ని ఎవడూ గౌరవించడు. చాలామంది కుహనా మేధావులు అలాగే ప్రతిపక్షాలు దీనిపై ఏడుస్తూ ఉంటాయి. దేశం పేరు మార్చినంత మాత్రాన ఏమైపోతుంది అని. దేశం పేరు మార్చినంత మాత్రం ఏమైపోతుందని మీరు మరి ఎందుకు అంతరార్థంతం చేస్తున్నారు? పేరు మార్చినంత మాత్రాన ఏమి కానప్పుడు సరే దాన్ని మార్చుకొని మీకేమైంది అంటే భారతదేశం అనేది పిలవడం మీకు ఇష్టం ఉండదు. భారతదేశం పేరు పలకడం మీకు ఇష్టం ఉండదు. దాంట్లో కూడా హిందుత్వం వెతికే మూర్ఖులు మీరు. పేరు మారిస్తేనే అభివృద్ధి జరిగిపోతుందా లేకపోతే ఇంకేమైనా జరిగిపోతుందా, ఎందుకు అనవసరంగా రాద్ధాంతం అంటారు. మళ్ళీ ఆ మాత్రం దానికి ఎందుకు మీరు ఈ చిన్న లాజిక్ కదా, పేరు మార్చినంత మాత్రాన్ని ఏమి కానప్పుడు మీకు ఎందుకు అంత ఇది? భారతదేశం అని పిలుస్తారు, ఇండియాని పిలుస్తారు. ఇండియాని పిలవద్దు, ఓన్లీ భారతదేశం అనే పిలుద్దాం. ఎందుకంటే ప్రపంచంలో ఏ దేశానికి 2 పేర్లు లేవు, మన దేశానికి మాత్రమే. అది మన పూర్వనామం ఏదైతుందో ఆ నామమే పెట్టుకుందాం. ఇంక మేము హైదరాబాద్ భాగ్యనగరం అని, ఇంకా కరీంనగరు, నిజామాబాదు, ఆదిలాబాదు, మహబూబ్ నగరు, ఇంకా అలహాబాదు, అహ్మదాబాద్. అలహాబాద్ పేరు మార్చారు కదా ప్రయాగరాజ్గా, అహ్మదాబాద్ పేరు ఇంక మార్చాలి. హైదరాబాద్ పేరు భాగ్యనగరం అని పెట్టాలంటే మనం ఎవరికి అధికారం ఇవ్వాలో వాళ్ళకి ఇవ్వాలి. సరే, ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ముఖ్య కార్యదర్శి ఎవరైతే ఉన్నారో హోసేబాలే, ఆయనైతే భారతదేశం అనే పిలుద్దాం, ఇక నుంచి అన్ని పేర్లు వద్దు, ఇండియా అని పిలవద్దు. ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని భారతీయ రిజర్వ్ బ్యాంక్గా మార్చాము. అలాగే మరికొన్ని పేర్లు కూడా మార్చాము. అన్ని పేర్లు మారుద్దాం, పూర్తిగా మనమైనా సరే పిలవాలి కదా. కాబట్టి ఇకనైనా సరే మార్చేద్దాం, పూర్తిగా భారత్ అనే పిలుద్దాం. ఎవడో చెప్పడం మనకెందుకండి, మనం భారత్ అనే పిలుద్దాం. ఎవరో వద్దన్నారని మనకేంటి? హోషేబాల్ గారు చెప్పినట్లుగా ఎవరో భారత్ అని పిలవద్దని ఇండియాని పిలవండి అని అంత మాత్రాన మనకేంటిది, మనమే పిలుద్దాం. అది భారత ప్రభుత్వం దీన్ని అఫీషియల్గా అనౌన్స్ చేయకపోయినా మనం భారతదేశం అని పిలుద్దాం, లేదా హిందుస్థాన్ అని పిలుద్దాం. ఇస్లామిక్ స్టేట్స్ అన్నీ కూడా మనల్ని హిందుస్థాన్ అని అంటాయి, ఇక్కడ ఉన్నటువంటి కుహనా మేధావులు తప్ప. ఇండియాని ఎక్కడనో, పాశ్చాత్య దేశాలు ఇండియా అంటాయి. కాబట్టి ఇక నుంచి మనం అందరి చేత భారత్ అని పిలిపిద్దాం. భారత్.